హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. మగధీర స్పూఫ్ తో మన ముందుకి దుమ్ము దులపడానికి వచ్చేస్తున్నారు మన నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్ టీమ్. లెట్స్ వెల్కమ్. పిందే నీకు ఇప్పుడు ఖడ్గం ఎలా విసిరాలో నేర్పిస్తాను, నేర్చుకో. బీరవా కొద్దిగా వెనక్కి జరుగు బీరవా. ఏమైంది పిందే? నీ ఖడ్గం నాకు గుచ్చుకుంటుంది బీరవా. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు చూడు, గురి తప్పకుండా బాణం విసురుతా. అవును బీరవా, గురి అస్సలు తప్పట్లేదు బీరవా. కాన్సంట్రేషన్. ఏంటి పిందే, నీ గురి నేరుగా జీవన్ గారి గుండెల్లోకి చూపిస్తుంది. వదులుతామా బీరవా? ఏ నేనేమైపోవాలి? బీరవా ఒకటి అడుగుతా చెప్తావా? అడుగు పిందే. నీ మనసులో నన్ను ఏమనుకుంటున్నావు బీరవా? నేనా మన డైరెక్టర్ గారిని మన అందమైన యాంకర్ లాంటి అందమైన హీరోయిన్ పెట్టమంటే పోయి లేడీకి అటెంప్ట్ పెట్టాడు అని బాధపడుతున్నా పిందే. బీరవా బీరువా కాదు, ఎన్నిసార్లు చెప్పాలి పిందే? చలి పెడుతుందా? మన చుండి మను బీరవా ఎవరు నువ్వు? ఘోరాని ఘోర కన్నా ఘోరంగా నువ్వు ఘోరంగా అయింది. ఏటకరమ బీరవా, రాబోయే కాలంలో మీరు కలిసి ఉండబోతున్నారు. అవునా? అయితే మా శోభనం ఇప్పుడు ఇవే తగ్గించుకుంటే మంచిది. అది కలకాలం కలిసి ఉండే కాలం ముందరుంది. నీకు మంచి గడియలు మొదలున్నాయి. నీ మొగుడు వస్తున్నాడు. నా మొగుడా? నేను కదా దీనికి మొగుడిని. రా బర్రెల భైరవా, మరలే పైరవా. రా బర్రెలోడా. రే ఆ రాజ్యాన్ని ఆ ముడత బిందెని నాకు అప్పచెప్పి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను నీ రాజ్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. మరి ప్రాణం దాకెందుకు, ఇప్పుడే తీసుకుపోరా, దీన్ని భరించలేకపోతున్నా. ముడత బింద నీ స్థానం ఇక్కడ. పెద్ద మాట అన్నాడు సరాడు. కొంచెం చూసి కొట్టే, అది ఎక్కడ పడితే అక్కడ తగులుతుంది. పక్కన ఈ సోనాలు బిందె నుంచుకొని ముడత బిందె కోసం ఆశపడతావా? సోనాలు బిందె సోనాలు బిందె ఏడుంది? ఇక్కడ బిందెలు సొట్టేసేదా ఉంటావు నువ్వు. సోనాలు బిందె బీరవా నీ ఖడ్గం ఒకసారి చూపి బీరవా. ఇదిగో నా ఖడ్గం. పందిరి భైరవా నీ ఖడ్గం కూడా ఒకసారి చూపి భైరవా. ఇదిగో నా ఖడ్గం. తీ భైరవా, చూస్తూనే ఉన్నా రోజు ఆ ఖడ్గాన్ని. నీకే నా ఖడ్గం ఉండేది, నాకు లేదనుకున్నావా? ఇదిగో నా ఖడ్గం. ఇది చాలా పెద్ద ఖడ్గంలా ఉంది. ఈ చిన్న ఖడ్గం నాకు వద్దు. ఈ పంది భైరప్ప ఖడ్గమే నాకు కావాలి. వసే ఇప్పుడే కదే నా ఖడ్గం గుచ్చుకుంటుందన్నావు. ఆ ఖడ్గం గుచ్చుకుంటే స్వరం మాత్రమే తెలిసింది. ఈ ఖడ్గం గుచ్చుకుంటే నీలో అంత వేడుందా? వసేయ్, నన్నే మోసం చేస్తావా? నాకు తక్కనిది ఇంకెవ్వరికి తక్కకూడదు. నా ఖడ్గాన్ని పని లేకుండా చేస్తావరా? ఈ సోనాలు బిందెకే సొట్టపడిద్దన్నావా? నీకే ఈ రాజ్యం నాదే. పదా ఇద్దరు మేలుకున్నాం. భైరవా భైరవా నేను చెప్పింది అయ్యిందా? ఏమైంది? కలకాలం కలిసి ఉంటామన్నారు, ఇప్పుడేమో చచ్చిపోయాము. అదే నేనన్నది కూడా, కలకాలం మీరు కలిసి ఉండేది పైన. పంచదార బొమ్మ ఏంది? మా ఊరి జాతరలో బొమ్మలు అమ్ముకునే దానిలో ఉంది. ఇది పంచదార బొమ్మ అంట. సర్లే కానీ ఏదో ఫ్లోలో అన్నావు, పక్కన పెట్టు. సరే నీ పేరేంది? బిందె. బిందె అంటే 40 రోజుల క్రితం. ఒకసారి నీ చేయవా? కాదు, ఒకసారి దగ్గర వస్తావా? అంటే ఏమైంది? ఇందు
ఇందు నేను నీ హర్షాని. ఏంది అరిసేనా? వస్తే తిక్కదానా, నీ హర్షాని కాదు, నీ హర్షాని. ఆయన నాకు ఏ గతం గుర్తులేదు. అసే ఇందు, గత 40 రోజుల క్రితం నీకు నేను గాఢంగా నీ వెంట కుక్కలా పడ్డా ఇందు. నువ్వు 10 వాడవా, 20 వాడవా, 40 వాడవా? ఇందు, ఇప్పటికైనా మన గతం గుర్తు తెచ్చుకో. నాకు ఏ గతం గుర్తులేదు. గుర్తులేదా? అయితే చెప్తా విను. ఇందు, ఒకరోజు నువ్వు చల్లటి వానలో, ఒక వర్షంలో, ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర 5 రూపాయలు తక్కువ వచ్చింటే అప్పుడు తీసుకొచ్చింది ఎవరు? ఓ గుర్తొచ్చింది, నేనే. నువ్వు అడుక్కునేవాడు కదా. ఇందు, ఒకరోజు నువ్వు బస్ ఎక్కుతున్నప్పుడు ఆధార్ కార్డు మర్చిపోయావు. అప్పుడు నేను వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి గుర్రం ఎక్కి నీకు ఆధార్ కార్డు తెచ్చి కండక్టర్కి ఇచ్చా. గుర్తొచ్చిందా? ఓ తెలుసు, బస్ డ్రైవర్ నువ్వు. బిందు, బస్ డ్రైవర్ కాదు, నేను హర్షానే. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఆలోచించు, గుర్తు తెచ్చుకో ఇందు. ఇలా నీ వెంట కుక్కలా పడ్డా. ఇందు, గుర్తు తెచ్చుకో ఇందు. గుర్తొచ్చిందా? వచ్చిందే? ఎక్కువ లేకపోతే చెప్పిసావు. గుర్తొచ్చిందా? భైరవా? అదే భైరవ దీపం, నేనే ఆ భైరవని. భైరవ దీపంలో బాలకృష్ణ నువ్వు కాదు. ఇప్పుడు మార్చారా? సరే, భైరవ నేనే. అయినా భైరవా, నువ్వు ఒక్క వంటి చేత్తో 100 మందిని చంపావు. ఎలా చంపావు భైరవా? సరే కానీ భైరవా. ఎవరిది? భైరవా, నేను అదే అన్నట్టు 40 రోజులకు నువ్వు మళ్ళీ పుట్టావురా. ఇది నువ్వు చావలేరా? నాకు చావంటూ ఎవరి నుంచి నాకు లేదురా. నువ్వెవరు ఇంతకి? ఘోరాన్ రా. సరేరా, గో అంటుంది, వెళ్ళిపోదాం. సరే, పోస్తా. బాయ్. నీ చావుకి ముహూర్తం పెట్టి నువ్వు బతకాల్సిన ముహూర్తాన్ని నేనే పెట్టి ఇప్పుడు పంచులు కూడా నేనే వెయ్యాలారా. స్క్రిప్ట్ రాసింది. నీకు తగ్గట్టు నీ మొగుడు నీకు మళ్ళీ పుట్టాడురా. మళ్ళీ పుట్టాడా వాడు? ఓసారి వదలను, రమ్మనవే. వాడు నువ్వు ఎదురు పడితే కొన్ని కాలాలు కలిసి వస్తాయిరా. ఏది చలికాలం, వేసవి కాలం? ఇవే తగ్గించుకుంటే మంచిది. పంచులతోని కాదురా. వాడు నీకు ఎదురు పడిన రోజు రారా బల్లారా, బర్రెలు వేసుకొని రారా. వస్తున్నాడు నీ మొగుడు, రమ్మను. వస్తున్నాడు. అది నా మొగుడు, వాడు కూడా తెలిసిపోతుంది. ఒక్క నిమిషం ఆగు బల్లా. నువ్వు నిజం చెప్పు, వాడు ఎన్నో నెంబరు అది చెప్పు. 30వ నెంబరు. 30వ నెంబరా? రణదేవ్ బిల్లా. నేను 30వ నెంబర్ అంటే కొన్ని అయిపోయింది, నీకు ఇంకా అయితే ఏమీ కావాలి అంటే నాతో యుద్ధం చేయాలంటే పెట్టి పుట్టి ఉండాలి. ఫస్ట్ వాడితో యుద్ధం చేయి, తర్వాత నాతో యుద్ధం చేద్దు. భైరవా చెప్పు బిందె. ఫస్ట్ వాడిని వధించు. వాడైనా అమ్మాయి వదిలించడానికి అబ్బాయి ఏదో ఒకటి చేస్తాలే, ఉండు. నువ్వైతే నాకే దక్కాలి. ఇంద్రా నీకు దక్కేది ఈరోజు నేను వదిలేదే లేదు. నిజంగా పడుతున్నాడు ఇటు. ఏంది కత్తి తీసింది? నిన్ను నమ్మాను కదే. నేను ఎంతో నమ్మాను, ఏదో ఆశించాను కదే. మనకన్నా 40 మందికి మోసం చేసింది అది రణదే బిల్లా. ఇంకా దాని గురించి తెలుసుకుంటావా? నాకైనా కొంచెం ఇచ్చింది, నీకు ఇచ్చిందో ఈరోజు నాకే తెలీదు. అది నీకు దక్కలే, నాకు దక్కలే, జీవనానికి దక్కింది. ఇంకా నాకు బిందె వద్దు. నాకు దక్కనిది ఎవరికి దక్కటానికి వీలేదు అనుకున్నాను, కానీ ఒక్కళ్ళు దక్కింది. అదే నా మనసుకు తెలుసు, అతనికి కూడా తెలుసు. సో స్కిట్ అయితే చాలా బాగుంది. నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్. జీవన్ గారిని అడిగి కనుక్కుందాం. జీవన్ గారు ఏమంటారు? మొత్తానికైతే స్కిట్ మగధీరతో బాగా నవ్విచ్చినారా. సో ఆల్ ద బెస్ట్ నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్. సో లెట్స్ వెల్కమ్ అవర్ టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
ఈరోజు మన ఫన్నీ స్కిట్స్ విన్నర్ ఎవరు తెలియాలి అంటే జీవన్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా పువ్వా. సో జీవన్ గారు ఈరోజు ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకున్నారు? అందరు బాగా చేసినారా? సూపర్గా చేసినారా? అందరూ బాగా చేసినారు, కానీ ఆ విన్నర్ అనేది ఒకరే ఉండాలి కదా, శివన్, అంతే కదా శివని? మరి ఆ ఎవరంటే ఈరోజు విన్నర్స్ నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మహబూబ్ అండ్ ఆహా అశోక్ అండ్ గల్లి గణేష. బాగా చేసినారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ టీం మెంబర్స్కి పిలిచేయండి. వెరీ గుడ్. Congratulations both of the team leaders. Prize money sponsored by Ellen Constructions and Properties Private Limited.